అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతి ప్రియ. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కదా. అవును, ఇప్పుడు పిల్లలందరూ స్కూల్స్ కోసం అని రెడీ అయిపోయి బుక్స్ వాటికి అట్టలు వేసుకోవడము, తర్వాత నేమ్ ఇవి చేసుకోవడము అన్నీ బిజీ 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 ఉన్నారు. సో నేను కూడా కొంచెం దాంట్లో బిజీ ఉండిపోయాను అనమాట. తర్వాత అందుకనే ఇప్పుడు ఈరోజు మనము చేయబోయే వీడియో ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లల గురించే. స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంక వాళ్ళు బుక్స్ అని అవని ఇవని తీసుకొచ్చుకుంటూ ఉంటారు. తర్వాత ఏ రోజు ఆ రోజు కంప్లీట్గా చేసేసుకుంటే మీకు ఏ స్ట్రెస్ ఉండదు. ఎంచక్కా సబ్జెక్ట్స్ అట్లా క్లియర్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఈరోజు రేపు చూద్దాంలే, తర్వాత రేపు ఇంకొకటి వచ్చేస్తుంది, అది యాడ్ అయిపోతుంది, ఇది ఇది నిన్నటిది పెండింగ్ ఉండిపోతుంది. అట్లా సరిగ్గా చదువుకోకుండా ఎగ్జామ్స్కి వచ్చేసరికి స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. తర్వాత పెండింగ్స్ రాయడమే సరిపోతుంది. ఇంకా ఎప్పుడు చదివేది, చదవడానికంటూ టైమే ఉండదు. ఇవి రాసేసరికి 11, 12 అయిపోతుంది. మార్నింగ్ అవి చూపించాలి కదా. ఏదో గుడ్డిగా రాయడం కాదు, దాన్ని చదివి అర్థం చేసుకొని. ఇప్పుడు పిల్లలు నేను బాగా గమనిస్తున్నది ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్. అది ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా, ఇంగ్లీష్ లేకపోతే లాంగ్వేజెస్ కూడా అంతే, పర్ఫెక్షన్ అనేది లేదు అసలు. ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్. ఈవెన్ 7th క్లాస్ అబవ్ పిల్లలు కూడా చిన్న చిన్న వాటికి చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తున్నారు. స్పెల్లింగ్స్ మీద కాన్సన్ట్రేషనే లేదు. టీచర్స్ కూడా ఊరికే నోట్బుక్స్ ఇట్లా కరెక్ట్ చేస్తున్నారు, కానీ దాంట్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎంతవరకు వాళ్ళు మిస్టేక్స్ లేకుండా రాస్తున్నారు అనేది గమనించడం లేదు. అయిపోయిందా, రాయటమా, చెక్కడని సీల్ వేయడమా, టిక్ పెట్టేసి సిగ్నేచర్ చేసేయడమా, అంతే. వాళ్ళకి దాంట్లో ఆ లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చినాయా లేదా అనేది తెలియదు. తర్వాత మ్యాథమెటిక్స్ విషయంలోకి వస్తే కనుక టేబుల్స్ ఫస్ట్ నుంచి 20 వరకు టేబుల్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయా లేదా అని స్టార్టింగ్ ఒక 10 days దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏ ఏ క్లాస్ అయినా సరే అప్ టు 10th ఫస్ట్ 1 hour ఫస్ట్ ఒక 10 days ఖచ్చితంగా టేబుల్స్ 1 to 20 వచ్చేంత వరకు వాళ్ళకి ఆ 10 daysలో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని పర్ఫెక్షన్గా వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పినారు అనుకోండి, వాళ్ళకి ఈజీ అయిపోతుంది. చిన్న చిన్నవి ఇట్లాంటివి టీచర్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత అసలు నేను మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది, దాంట్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ టేబుల్స్ చెప్పిస్తారు. దాని తర్వాత మన క్యాపిటల్స్, స్టేట్ క్యాపిటల్స్ ప్రతిరోజు ఒక ప్రేయర్ లాగా ప్రతి క్లాస్ చెప్తారు. అసలు నాకు ఆ స్కూల్ బాగా అనిపించింది. అంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలకి. అవి ఎప్పటికీ ఇంకా లైఫ్లో మర్చిపోరు. వాళ్ళు ప్రేయర్ లాగా చెప్తే ఎట్లా మర్చిపోతారు చెప్పండి. మనము ఎప్పుడైనా స్కూల్ స్టార్టింగ్లో జనగణమన ఎట్లా మర్చిపోము మన లైఫ్ లాంగ్, వందే మాత్రము ఎలా మర్చిపోమో లైఫ్ లాంగ్, అట్లా వాళ్ళు ప్రతిరోజు టేబుల్స్ 20 దాకా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇదే పని. ఫస్ట్ 20 టేబుల్స్ చెప్పాలి, తర్వాత అన్ని స్టేట్ క్యాపిటల్స్ చెప్పిస్తారు. అది వాళ్ళు అలా అరుస్తూనే ఉంటారు అనమాట. దాని తర్వాత మళ్ళీ క్లాస్ టీచర్ వచ్చి వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. అసలుకి బాగుంది ఈ సిస్టమ్. ప్రతి ఒక్కరూ అవలంబిస్తే కనుక పిల్లలకి ఈజీ అయిపోతుంది చదవడం, కాన్సన్ట్రేషన్, గుర్తుపెట్టుకోవడం అనేది. సో పిల్లలు మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి అన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవడానికి ట్రై చేయండి. డౌట్లు వస్తే అడగండి, భయపడొద్దండి, స్ట్రెస్ గురి కావద్దండి. మీకు ఏమన్నా అనిపిస్తే పేరెంట్స్కి చెప్పండి, ఓకేనా? మిగిలిన విషయాలు మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఈ నెక్స్ట్ ఒక 3-4 వీడియోస్ అన్నీ మీకే పిల్లలు. సో ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.